విధానం. కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎప్పుడు దేవుడికి ఇచ్చే దాంట్లో సనగడండి. హిస్ గిఫ్ట్స్ ఇన్ హిస్ ఆఫరింగ్స్ విల్ బి జెన్యున్ హార్ట్. కృతజ్ఞతతో ఇస్తాం వేరు, ఫోర్స్తో ఇస్తాం వేరు. ఈరోజు ఉదాహరణ చెప్తున్నాను, చాలామంది దశంభాగం నేను ఏడుస్తారు. యువత్తు దశంభాగం అవ్వకపోతే పరలోకానికి వెళ్ళవు నువ్వు అని చెప్పాడు ఎవరన్నా? నువ్వు దశంభాగం అవ్వకపోయినా కూడా రక్షించబడిన వ్యక్తి అయితే, దేవుని ప్రేమించే వ్యక్తి అయితే పరలోకానికి వెళ్తావు. అందుకని దశంభాగం అవ్వక్కర్లేదా? నువ్వు మాట అన్నా, దేవుని ప్రేమించేవారు దేవుని మొదటి స్థానంలో పెట్టరా? ఆన్సర్ మీ. దేవుని ప్రేమించేవారు దేవునికి మొదటి స్థానం పెట్టరా? నువ్వు దశభాగం అంతా డబ్బులు క్యాలిక్యులేట్ చేస్తున్నావు, కానీ దేవుని వాక్యంలో చూస్తే దశభాగం డబ్బులు క్యాలిక్యులేషన్ కాదు. దేవుడు నీ జీవితంలో నెంబర్ 1 అనేది టెస్ట్ అంతే, అదొక పరీక్ష అంతే. ఇవ్వాల్సిందే అని దేవుడు పెట్టలే. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చూపివేయాలని టెస్ట్ పెట్టాడు అంతే. అసలు దశభాగం ఇవ్వని అక్కడ నియమం పెడతా ముందే అబ్రహాము మెల్కీసెదెకు ఎవరికి సాదృశ్యము? యేసు ప్రభుకి సాదృశ్యము. మెల్కీసెదెకు అంటే నీతి కలిగిన రాజు అని అర్థం. నీతి కలిగిన రాజుకి, ఎవరు నీతి కలిగిన రాజు? యేసు ప్రభు. ఆయన కలిగిన దశంభాగం అంతటిలో ఉండి 10వ భాగాన్ని మెల్కీసెదెకు ఇచ్చాడంట. అబ్రహాము కలిగిన అంతటిలో నుండి 10వ భాగం ఇచ్చాడంట. ఎప్పుడు ఇచ్చాడు? దశంభాగం ఇవ్వాలని 600 సంవత్సరాలు ముందుగానే ఇచ్చాడు. ఎవరమ్మన్నారు? హీ న్యూ ద ప్రిన్సిపల్, పుట్టింగ్ గాడ్ ఫస్ట్. దేవునికి మొదటి స్థానం పెట్టండి అంటే సనుగుతా. దేవుడు అంటాడు, నాకు సనుగుడు వద్దే బాబు, నాకు వద్దు నీది వద్దు, నువ్వే పెట్టుకో. ఇస్తాం మనఃపూర్వకంగా, లేకపోతే అవ్వద్దు. కానీ ఇస్తున్నావా? నియమం ప్రకారం విత్తనవాడు నియమం ప్రకారంకి వస్తాడు. నువ్వు దేవునికి మొదటి స్థానంలో పెడతావు, ఈ భూమిలో అన్ని విషయంలో ఫ్లరిషింగ్ చూస్తావు. కొంతమంది అంటారు, నాకు కొంచెం ఉంది, నేను కొంచెంలో ఏమి ఇస్తాను? ఆ కొంచెమే కదా, కొంచెం ఇస్తానికి ఎందుకు ఏడుస్తావు? ఆ కొంచెం కూడా లేని స్థితిలో ఉన్నాయి. ఆ కొంచెంలో నువ్వు దేవుని మొదలు పెట్టి చూడు. దేవుడు నేను అట్లా, టెస్ట్ ఇస్ ఆల్వేస్ యూ. నువ్వు తీసే దాంట్లో ఉంది ఫస్ట్. నువ్వు ఫస్ట్ తీకున్న దేవుడు నాకు ఇవ్వని, అప్పుడు నాకు సమృద్ధి ఉన్న తర్వాత ఇస్తాననేవాడు కృతజ్ఞత కలిగినవాడు కాదు. ట్రాన్సాక్షన్ చేసినవాడు, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాననేవాడు. దట్ ఈస్ రాంగ్. దావీదు చెప్తాడు, ఏమని చెప్తాడు? నాకు నీకు ఇచ్చే ధన్యత నాకు ఇచ్చావయ్యా. ఆయన అబోల్ పంచ